నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఉప్పల్లో శ్రీ కృష్ణ శోభయాత్రలో అపశృతి రథానికి విద్యుత్ వైర్లు తాకి 5 మృతి పలువురికి గాయాలు ఇంకా కొలిక్కిరాని సినీ కార్మికుల చర్చలు నిర్మాతల సమస్యలపై చిరంజీవితో చర్చించిన సి కళ్యాణ్ తెరపి లేని వర్షాలతో నిండుకుండలా మారిన నిజాం సాగర్ ప్రాజెక్టు ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారిన రౌడీ షీటర్ వ్యవహారం మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట్లో వైరల్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామాంతపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. శోభాయాత్ర ముగింపు దశలో కరెంటు షాక్తో 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రథాన్ని తీసుకెళ్లే వెహికల్ ఆగిపోవడంతో 10 మంది రథాన్ని నెడుతున్న క్రమంలో రథం పైన ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలిసి చర్చించినట్లు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. ప్రతిరోజు ఈ సమస్య పరిష్కారం అవ్వాలని చిరంజీవి మాతో ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. రేపు ఫెడరేషన్ వారు చిరంజీవిని కలవనున్నట్లు తెలిపారు. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నట్లు తెలిపారు. ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. జెన్యూన్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్ ఎందుకు చూడట్లేదు? టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది, బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నామంటే ఇంకా అది వదిలేయండి. మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తున్నది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకంటే చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్లు వేసి ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు. వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ ఒప్పుకున్నాము అనేది వేరు, ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాం నేను. ఆ లోపం 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, ఛాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు? జరగకపోతే నేను సినిమా నిద్రలేసి నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి. కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు, వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు.
సార్ యాక్చువల్గా రెండు కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి. నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 6 to 6 కాల్ షీట్ ఉంది, దాన్ని 9 to 9 చేయమంటున్నారు సర్కంఫరెన్సెస్కి. అలాగే ఆల్రెడీ ఫైటర్స్ 9 to 9 చేస్తున్నారు, డాన్సర్స్ 9 to 9 చేస్తున్నారు. మన ఫెడరేషన్లోనే ఉండే 2 మేజర్ సెక్టార్లు 9 to 9 చేస్తున్నప్పుడు కొరవాళ్ళు. దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్ అవుట్. అలాగే సండేస్ మ్యాటర్ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఈజియెస్ట్ కండిషన్ అన్నీ. ఎందుకంటే 48 సండేలు వచ్చేది. ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తారు. 2-3 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి 30,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 కాగా ప్రస్తుతం 1,396.90 అడుగులకు చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రం నుంచి వాయిపేట్ గ్రామానికి వెళ్లే మార్గ మధ్యంలో ఉన్న బ్రిడ్జి భారీ వర్షానికి పూర్తిగా నిండిపోయింది. దీంతో రోడ్డుపై నీరు ప్రవహించి అధ్వానంగా మారింది. వాయిపేట్, చిమన్గూడి, చింతగూడ, ధర్మసాగర్, భీంపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామంలో ప్రజా సమస్యలను పట్టించుకొని పంచాయతీ సెక్రటరీపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరా, బ్లీచింగ్ పనులు సరిగా జరగడం లేదని, 10 సార్లు తిరిగినా సెక్రటరీ పట్టించుకోవడం లేదని ఒక మహిళా మంత్రికి తన గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన మంత్రి సెక్రటరీని తమాషా చేస్తున్నావా అంటూ హెచ్చరించారు. నీ దగ్గరకు వచ్చా నేను, మీరు అక్కడ ఉంటున్నాను, 5-6 ఉంటున్నానుగా వచ్చానా లేదా? ఏమండి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడేటప్పుడు నేను ఎన్ని చెప్పినా కానీ పంపులు నీళ్ళు రావట్లేదు. 100 సార్లు తిరిగా నేను, ఒక్కళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు.
బీచింగ్ ఎవరైనా నడిస్తే దరిద్రంగా ఉందంటే నీళ్ళు కూడా మాకే రావండి. నేలకి నేను అంత ఇబ్బంది పడ్డానండి. సమాధానం చెప్పు. వచ్చి కలిసిందా లేదా? నేను కలిసిందా లేదా? ఏం చేసావా? అడిగిన దానికి ఏదైనా ఒక్క పని చేసావా? ఎవరు వచ్చావు? అడిగింది రోడ్డు అడిగిందామే. అడిగింది ఏంటి? నీళ్లు పోతున్నాయి, రొచ్చు అవుతుందని చెప్పారు. తర్వాత దోవల ముందు ఎప్పుడు దోవల ముందు ఏమన్నా కొట్టావా ఒక్కసారన్నా? ఏంటి ఎక్కడ చేపించావు? కొట్టించావా అని అడిగా, కొట్టిస్తావా అని అడగల నేను. ఏంటి నువ్వు చేసేది ఇక్కడ? ఎందుకు ఇన్ఛార్జి? అది ఏం పని చేస్తావు చెప్పు. అసలు సెక్రటరీ మన పంచాయతీలో నువ్వు చేసే పని ఏంటి? కొన్ని వస్తాం, లెక్కలు వేసుకుంటాం, దాంట్లో అడ్జస్ట్మెంట్లు చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాయినా? దోవల ముందు కూడా కొట్టించుకోలేవా? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో గోదావరి వరద స్థాయి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే ఎగువన 30.10 మీటర్లు, దిగువన 20.73 మీటర్లు నీటి మట్టం నమోదైనట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి 4,85,691 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీటితో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నెల్లూరు జిల్లాలో ఓ రౌడీ షీటర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్న గూడూరు శ్రీకాంత్ ఆసుపత్రిలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో మహిళ సన్నిహితంగా ఉన్నట్టు వీడియో కనిపిస్తోంది. అయితే పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మహిళతో సన్నిహితంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో అగా 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే
వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో అగా 5 మంది ఉన్నాం ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. మహిళలు ఉచిత బస్సు పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. వరుది కళ్యాణి ఆ పార్టీలో ఎంత మోసపోయారో అందరికీ తెలుసని అన్నారు. మహిళలకు పథకాలు ఇచ్చింది తెచ్చింది టీడీపీ అని గర్వంగా చెప్పుకుంటామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మా అధ్యక్షురాలు ఏదైతే చెప్పారో వరది కళ్యాణి గారు గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఒక చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు అయితే ఆమెకి ఏమాత్రమూ లేదు. ఎందుకంటే సీఎం అందరికీ తెలుసు, సీఎం అనే పదవి అందరికీ తెలుసు. సి అంటే చీఫ్, ఎం అంటే మోసపోయింది అని చెప్పి ఆవిడ ఒక ఓడి వాడారు. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఏమంటే, ఇప్పుడు జగన్ అంటే జైలు, గా అంటే గజ దొంగ అంటే ఒక చీఫ్ మినిస్టర్ గారిని మాట్లాడడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఏంటి మాట్లాడేది ఏంటి? మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికోసం మాట్లాడాలి. ఒక చీఫ్ మినిస్టర్ గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారిని గాని, లోకేష్ గారిని గాని, కూటమి నాయకులు గాని ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. పథకాలు ఎక్కడ లేవని చెప్తున్నారు. మీ గవర్నమెంట్ లో, అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో సచివాలయాలకి ఉద్యోగులు ఇస్తే వెంటనే వాలంటీర్లకు అప్పచెప్పారని చెప్పేసి లబోదిబోమని మా కార్యకర్త కూడా ఒకటి ఏమీ కూడా మేము చేసుకోవడానికి వీలు లేదని చెప్పి ఏడ్చిన సందర్భాలు మీ కార్యకర్తలు, మీ నాయకులు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇది అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ మహిళలతోనే పుట్టుకొచ్చింది. మహిళలకి మెయిన్ ప్రాధాన్యత. ఆ రోజే అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి ప్రత్యేకంగా ఒక పద్మాలయ ఒక యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పెట్టారు అప్పుడు ఉన్నటువంటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలతో స్టార్ట్ చేసి మహిళా అభివృద్ధికి పేటేసిన సందర్భాలు. ఆయన ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలే ప్రయారిటీ ఇచ్చుకొని వచ్చారు. అలాగే దీపం పథకం అవనియండి, అలాగే యువత భరోసా అవనియండి, అలాగే విద్యకు సంబంధించిన అవనియండి, అలాగే ఎన్నో ఐటీ కంపెనీలు కష్టపడి తీసుకొస్తే మీ వైసీపీ గవర్నమెంట్ లో అన్ని రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ కష్టపడి తీసుకొస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి 30 గంటలు కూడా అవ్వలేదు,
ఎక్కడ మీరు ఎంకరేజ్ చేశారు? 12 లక్షల మంది ప్రయాణం చేశారు. మీరు బెంచ్ కార్ నుంచి దిగండి, కార్ నుంచి దిగి బస్సులో ప్రయాణం చేయండి. అప్పుడు బస్సు తాలూకు విలువలు, ఆర్థికంగా మహిళలు, బిలో పవర్టీలో ఉన్నటువంటి మహిళలు, లేకపోతే మిడిల్ క్లాస్ మహిళలు, లేకపోతే కారు లేని మహిళలు, ప్రతి ఒక్కరి కోసం మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ పథకం ఇచ్చిన తర్వాత మహిళలు ఉత్సాహంతో ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాడేరు నుంచి గాని, అరిగి నుంచి గాని, అలాగే ఆనందపురం నుంచి గాని, ఈ తగరపోలస నుంచి గాని, ఎక్కడి నుంచి అయినా సరే ఒక మహిళలు కాయగూరలు పండించి ఆ కాయగూరలు తీసుకురావాలంటే తెల్లవారిసరికి కొంత ఈ వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుకే వేసేవారమ్మా. ఈ రోజు ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం ద్వారాగా ఇప్పుడు మేము అమ్ముకున్న డబ్బులు మేము హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా అమ్ముకొని మా లాభం మేము తెచ్చుకుంటున్నాం చెప్పి గర్వంగా చెప్తున్నారు మహిళలు. మహిళలతో మాట్లాడండి. ఏంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే ఇటు చెప్తున్నారేంటి? సూపర్ 6 ఎక్కడ అమలు చేయలేదు, గ్యాస్ బండ్లు ఇవ్వలేదా? యువతకు భరోసా ఇవ్వలేదా? పొదుపు సంఘాలు ఆర్థికంగా డెవలప్మెంట్ చేసి మహిళలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదా? ఎక్కడ ఇవ్వట్లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి అమ్మఒడి అని చెప్పేసి ఏం చేశారు? 3 పిల్లలున్నా ఇచ్చేస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఇవ్వలే. మీరు చెప్పింది మోసపోయింది. మీ వైసీపీ గవర్నమెంట్ మోసపూర్తిపెట్టి గవర్నమెంట్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా కరెక్ట్ గా మాట్లాడండి. వెళ్ళండి, బస్సులో ప్రయాణం చేయండి, తెలుసుకోండి, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, నరేంద్ర మోడీ గారు గాని, లోకేష్ బాబు గారు గాని, 3-4 నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదవులను నడుస్తుంది. కాబట్టి వరద కళ్యాణ్ గారు మీరు గతం మర్చిపోయి మాట్లాడొద్దు, ఆలోచించి మాట్లాడండి. ఒక సీఎం లెవెల్లో మాట్లాడేటప్పుడు తప్పులు చూపించి మాట్లాడండి. ఒక ఇంట్లో ఒక 5గురితో కుటుంబం నడిపేటప్పుడే వెనక ముందవుద్ది. పెట్ట పుట్టగానే అవగాహన పెడతారా? మీరేం మాట్లాడుతున్నారు? 14 నెలలు అయ్యింది, ఇప్పుడు బస్సు పెట్టడం ఏంటని అడుగుతున్నారు. పక్క రాష్ట్రాన్ని చూసి పెడుతున్నారని అడుగుతున్నారు. ఏ పక్క రాష్ట్రమా లేకపోతే ఇతర దేశాలు? నాకు వచ్చిన ఐడియాలు నేను పెడతాను. నాకు వచ్చిన ఐడియాని చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకత్వానికి వచ్చిన ఐడియా పెట్టారు. అప్పుడే ప్రవేశపెట్టారు. ఎప్పుడు ఎలక్షన్ ముందు ప్రవేశపెట్టారు. ఒకటే నెక్స్ట్ ఆర్థికంగా అప్పులతో ఇచ్చింది మీ గవర్నమెంట్, అప్పులతో ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్. అది మళ్ళీ డెవలప్ చేస్తూ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి చేస్తూ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తున్నటువంటి ఓటమి నాయకత్వాన్ని మీరు ప్రశ్నించే హక్కు అర్హత లేదని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ఆలోచించి మాట్లాడండి. బస్సులో ప్రయాణం చేయండి. ఫ్రీ బస్ లో ప్రయాణం చేస్తే మహిళలతో మాట్లాడితే ఈ గవర్నమెంట్ కి ఏ విధంగా ఉందో చెప్తారు. ఆలోచించి మాట్లాడడం మరొకసారి హెచ్చరిస్తున్నాం. వరద కళ్యాణ్ గారు ఏది పడితే మాట్లాడద్దు. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేదాదర గ్రామం సమీపంలో 2 కార్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగి 7గురు సజీవ దహనమయ్యారు. ఎస్యూవీలో ఉన్న 3గురికి స్వల్ప గాయాలు కాగా స్విఫ్ట్ డిజైర్లోని వారంతా మృతి చెందారు. వాహనాల అధిక వేగం కారణంగా ఢీకొని మంటలు చెరలేనట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పల్లో శ్రీ కృష్ణ శోభయాత్రలో అపశృతి. రథానికి విద్యుత్ వైర్లు తాకి 5గురు మృతి, పలువురికి గాయాలు. ఇంకా కొలిక్కిరాని సినీ కార్మికుల చర్చలు. నిర్మాతల సమస్యలపై చిరంజీవితో చర్చించిన సి కళ్యాణ్. తెరపి లేని వర్షాలతో నిండుకుండలా మారిన నిజాం సాగర్ ప్రాజెక్టు. ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన రౌడీ షీటర్ వ్యవహారం. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట్లో వైరల్. బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.